9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్లు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇద్దరు మొత్తానికి బుధవారం తెల్లారి 3 గంటల 27 నిమిషాలకు పైలంగా భూమికి ఏరుకున్నారు. ముందుగాల 8 రోజులని అంతరిక్షం పోయిన సునీత విలియమ్స్ 286 రోజులు స్పేస్ సెంటర్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే గీళ్ళు పోయిన రాకెట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయ్యే వరకు గీళ్లను అంతరిక్షంలోనే ఉంచాలని నాసా సెంటర్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే గీళ్ళను ఆడికేంచి తీసుకురానికి 2-3 మలకల ప్రయోగాలు కూడా చేసిండ్రు సైంటిస్టులు. కానీ అవి సక్సెస్ కాలే. అయితే ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ సంస్థలు పంపిన స్పెషల్ రాకెట్ల గీళ్లను మొగుల్ మీదకెంచి కిందికి తీసుకొచ్చిండ్రు. గీళ్ళను తీసుకురానికి ఇంకో 2 ఆస్ట్రోనాట్స్ను కూడా అంతరిక్షంలోకి పంపి ఆడున్న గీళ్ళిద్దరిని పైలంగా భూమి మీదకి తీసుకొచ్చిండ్రు. ఇక మొత్తానికి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర మీద సైంటిస్టులు కాడికెంచి సామాన్యుల దాకా గిన్నొద్దులు మస్తు టెన్షన్ పడ్డోళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ రాకతోని సంబురాలు చేసుకుంటున్నారు. 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ పైలంగా భూమికి ఏరుకునుడితోని గుజరాత్లున్న వాళ్ళ ఇంటోళ్ళు మస్తుగా సంబరపడుతున్నారు. సునీత తండ్రి 1957లో గుజరాత్కెంచి అమెరికాకు వలస పోయిండు అన్నట్టు. గప్పటి వాళ్ళ ఇల్లు గిప్పుడు కూడా బగ్గనే వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో.